నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న గిరిజన శాఖ మంత్రి బాలరాజు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేసిన నాయకులు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 91% ఫలితాలు సాధించిన జంగారెడ్డిగూడెం మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో గురువారం ఉదయం భారీగా వీచిన ఈదురుగాలులు, కూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. మన్యంలో మాణిక్యంగా అభివృద్ధి చెందుతున్న బుట్టేగూడెం విద్యారోహిణి హై స్కూల్. పట్టణంలోని స్కూల్స్ తో సమానంగా 10వ తరగతి ఫలితాల్లో 9.8 పాయింట్లు సాధించిన ఆ స్కూల్ విద్యార్థి ప్రసన్న. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు వేర్వేరుగా ఆందోళనలు. మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెంలో గురువారం తెల్లవారుజామున వీచిన ఈదురుగాలుల సందర్భంగా నగర పంచాయతీ కార్యాలయంలో ఉన్న వృక్షం నేలకొరిగింది. ఆ వృక్షం పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడడంతో నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న స్తంభం నేలకొరిగింది. గాలులు వీస్తుండగానే విద్యుత్ తొలగించారు, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆ చెట్టు బరువుకు వరుసగా 4 స్తంభాలు ధ్వంసమయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి కమిషనర్ కేవి పద్మావతి, విద్యుత్ శాఖ ఏఈ చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను చూసి వెంటనే విద్యుత్ లైన్ మార్చి గురువారం సాయంత్రానికి లైన్ పునరుద్ధరిస్తామని ఏఈ సిటీ న్యూస్ కు తెలియజేశారు. ఈరోజు మార్నింగ్ వీచిన ఈదురుగాలులకు పంచాయతీ దగ్గర ఉన్న తురాయి చెట్టు పడిపోయి 4 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయింది. యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు సాయంత్రానికల్లా దాన్ని రెక్టిఫై చేసి మిగిలిన ఏరియాలకు సప్లై ఇచ్చి ఈ ఏరియాకి డెడ్ చేసి సాయంత్రానికల్లా రిస్టోర్ చేస్తామని చెప్తాం. అయితే ప్రస్తుతం నేల కొరిగిన స్తంభాలు నాసిరకమైనవని, పట్టణంలో చాలా చోట్ల ఇలాంటి స్తంభాలున్నాయని, బాగా పాతబడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే వాటినన్నిటినీ మార్చాలని తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, దూబే దేవానంద్ ప్రసాద్లు డిమాండ్ చేశారు. ఇదే లైన్లో ఉన్న స్తంభాలు దాదాపుగా ఒక 7 స్తంభాల వరకు మార్చాల్సి ఉంది. దయచేసి ట్రాన్స్కో వారు ప్రజల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసే పనే కాకుండా తక్షణం ఇది మార్చే మొత్తం స్తంభాలన్నీ కూడా మార్చి వాటికి కాంక్రీట్తో సహా వేయాల్సిందిగా ట్రాన్స్కో వారిని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ విషయంలో తక్షణం స్పందించి నాణ్యత గల స్తంభాలు వేసి కింద కాంక్రీట్తో సహా వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే డ్రింకింగ్ వాటర్ సమస్య వెంటనే మనకి ఇబ్బంది కలిగించే అవసరం. ఈ విషయం మీద కమిషనర్ గారు దృష్టి పెట్టి తక్షణం ఈ పనులన్నీ అయ్యేలా చూడవలసిందిగా. మండల కేంద్రమైన జీలుగుమిల్లి గ్రామంలో పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు గురువారం ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల, పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో బాలరాజు ఇంటింటికి తిరుగుతూ తన పార్టీ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ దాట్ల అన్నపూర్ణ, బోదా శ్రీనివాసరావు తదితరులు బాలరాజుతో ప్రచారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలు సంపూర్ణంగా అర్హులైన పేదలకు అందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు కోరారు. తన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు బాలరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడమైంది. ఈ నామినేషన్ కార్యక్రమానికి మరి అశేషమైన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలపరుస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందగలదని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్క పథకము సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరడం వల్ల మరి ఆయన హయాంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు ఆయన లేని లోటు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది. ఒక పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయడం కానీ, 108 అంబులెన్స్ మరి గ్రామాలకు వెళ్ళకపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన ఇబ్బంది వైఎస్ఆర్ పార్టీ గెలుపు నిన్నే ఖాయమని చెప్పేశారు. 15వ తారీఖున మేము వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. మా అభ్యర్థి తెల్లం బాలరాజు గారిని గెలిపించుకుంటూ, తెల్లం బాలరాజు గారిని ఎందుకు గెలిపించవలసి వస్తుందంటే ప్రతి మారుమూల గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ప్రతి గ్రామ లింక్ రోడ్లన్నీ కూడా కొన్ని కోట్లు తెచ్చి ఈ పోలవరం నియోజకవర్గం బాగా వెనకబడ్డ నియోజకవర్గం, మారుమూల గ్రామాలు ఎస్టీ ఏరియా కాబట్టి దీనికి ఎప్పుడు గతంలో ఏ నిధులు కేటాయించలేదు గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి గారి టైంలో కొన్ని కోట్లు ప్రాజెక్టు, కొన్ని వేల కోట్లతో ప్రాజెక్టు కూడా కృషి చేసి బాలరాజు గారు తెచ్చి ఆ ఘనత బాలరాజు గారికి, మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి తక్కువద్దని ప్రజలు భారీ మెజార్టీతో మా బాలరాజు గారిని గెలిపిస్తారు. వైఎస్ఆర్ పార్టీ 18 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరేస్తుందని నేను ఈ సభ జిలిమిల్లి మండలంలోని కామయ్యపాలెం, పి అంకెనగూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూపా పార్వతి గురువారం ప్రచారం నిర్వహించారు. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, మంత్రి బాలరాజు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తానికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేముల రాంబాబు, కొల్లూరి రాంబాబు, వెంకటేశ్వరరావు, ప్రభాకర్, రాజు, ఆదివీర వెంకట్రావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు పడుతున్న ఇబ్బందుల గురించి, మౌలిక వస్తువుల ఆవశ్యకతపై పలువురు గిరిజన శాఖ మంత్రి బాలరాజు దృష్టికి తీసుకువచ్చారు. వృద్ధులు కనబడితే చాలు వారి వద్ద నూపా పార్వతి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా సాయంత్రం ములగలంపల్లి గ్రామంలో సైతం ప్రచారం చేశారు. అస్వస్థకు గురైన నూపా పార్వతి అనారోగ్యంతోనే ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, గిరిజన శాఖ మంత్రి బాలరాజు సిటీ న్యూస్ తో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా గిరిజన ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి కానీ మరి ఆలోచన చేసేటటువంటి పార్టీగా రిజర్వేషన్లు కలగజేసిన ఈ రోజున ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి తీరుతెన్నులు కానీ, ఇందిరాగాంధీ దగ్గర నుండి నేటి వరకు కూడా మరి గిరిజనుల పట్ల, దళితుల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల, మైనారిటీస్ పట్ల కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యారంగాల్లో కానీ ఏ విషయంలో తీసుకున్నా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి పార్టీ. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ఆ వర్గాలు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఇది ఒక రకంగా చెప్పాలని అంటే జనరల్ సీట్, ఇటువంటి స్థానంలో ఒక విద్యావంతురాలైనటువంటి ఒక మహిళకి అవకాశం కలగజేసింది కాంగ్రెస్ పార్టీ. తనకు రాజకీయాలు కొత్తగా ఉన్నప్పటికీ అన్నిటినీ అవగాహన చేసుకుంటున్నట్లు, తనకు ఓట్లు వేసి గెలిపిస్తే పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నూపా పార్వతి తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో 5 మండలాల్లో నేను గత 10-15 రోజుల నుంచి నేను తిరుగుతున్నాను. నాకు పెద్దలందరూ నాకు విశ్వాసం నుంచి, నా మీద విశ్వాసం నుంచి పెద్దలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఒక గిరిజన మహిళైన నాకు తప్పకుండా నేను వాళ్ళ గౌరవాన్ని నేను కాపాడుతాను. అవినీతికి కానీ, లేకపోతే ప్రతి గ్రామాల్లో ఉన్న కష్టాలు కానీ నా కష్టాలుగా తీసుకొని వాళ్ళందరి అభివృద్ధి కార్యక్రమానికి నేను తోడ్పడతాను. పెద్దలందరూ నాకు ఇచ్చిన సోనియా గాంధీ గారికి, మన ఎంపీ గారు కావూరి సాంబశివరావు గారికి, అలాగే పెద్దలందరూ మంత్రులు అందరి మాటను నేను తప్పకుండా గౌరవించి వాళ్ళ మాటని నిలబెట్టి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉత్తమ ప్రతిభ కనబరిచాయని మండల విద్యాశాఖాధికారి డి సుబ్బారావు సిటీ న్యూస్ కు తెలియజేశారు.
జి పంగిడిగూడెం తిరుమలాపురం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు 100% పాస్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందన్నారు. ఈరోజు 2011-12 ఎస్ఎస్సి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించి మరి గతంలో పోల్చుకుంటే జంగారెడ్డిగూడెం మండలంలో లాస్ట్ ఇయర్ 84% వచ్చింది. ఈ సంవత్సరం 91%. తర్వాత ప్రతి పాఠశాలలో కూడా దాదాపు 8 పాఠశాలలో 90 అబౌవ్ పర్సెంటేజ్ రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు దానికి ప్రైవేట్ పాఠశాలకును కార్పొరేట్ పాఠశాలకు అధిగమించి ప్రతి ఒక 2 పాఠశాలలో జి పంగిడిగూడెం తిరుమలాపురం పాఠశాలలో 100% పర్సెంటేజ్ రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా కష్టపడటం వల్లనే ఈ యొక్క పర్సెంటేజ్ వచ్చింది. మామూలు మనం అనుకుంటాం ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో కూడా చాలా మంచి మార్కులు అనుకుంటాం. ఇక్కడ కూడా మరి చక్కగా 100% పాస్ అవ్వటం అనేది ఇది మామూలు విషయం కాదు. తర్వాత మిగతా పాఠశాలలో కూడా మరి లక్కవరం 96, గర్ల్స్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ 97, జెడ్పిహెచ్ఎస్ వేగవరం 94, జెడ్పిహెచ్ఎస్ శ్రీనివాసపురం 76, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ 77. ఈ పర్సంటేజ్ తోటి టోటల్ మండల పర్సెంట్ 91% రావడం జరిగింది. సో ఏదైనా మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా అసలు అనుకుంటే ఇది చాలా మంచి పర్సంటేజ్. ఇది పిల్లలు కూడా అంటే ప్రైవేట్ పాఠశాలల పిల్లలు, ప్రభుత్వ పాఠశాల పిల్లలు అందరూ కూడా కలిసి రాస్తున్న తరుణంలో మరి ఇలాంటి పర్సంటేజ్ రావడం అనేది ఈరోజు మరి ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కానివ్వండి లేక ఉపాధ్యాయులు కానివ్వండి కష్టపడి చదువుతున్నారు, కష్టపడి బోధిస్తున్నారు అనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. జంగారెడ్డిగూడెం శ్రీ వెంకయ్య స్వామి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గురువారం లాగానే ఈ గురువారం కూడా మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఎరువుల దుకాణం యజమాని చోడే పనిచంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని సాయిబాబా గుడి ఎదురుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ వేసవికాలం వెళ్లిపోయేంత వరకు ప్రతి గురువారం మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజలు, నిర్వాహకులు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిప్పాబట్ల రామకృష్ణ, జుజ్జూడి శ్రీనివాసరెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ఉండే కార్పొరేట్, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు ధీటుగా ముట్టైగూడెంలోని విద్యారోహిణి హైస్కూల్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తన సత్తా చాటింది. డివిజన్లోనే 10వ తరగతి ఫలితాల్లో 9.8% పాయింట్లు సాధించి మన్యంలో మాణిక్యంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా విద్యారోహిణి ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కొండేపాటి రామకృష్ణ కేక్ కత్తిరించారు. ఆ హైస్కూల్లోని 9.8 పాయింట్లు సాధించిన ప్రసన్న, 9.7 పాయింట్లు సాధించిన దీపిక, సాయి, 9.5 పాయింట్లు సాధించిన అభిలాష్, బాలసుబ్రహ్మణ్యం, 9.3 పాయింట్లు సాధించిన జమీల, దివ్య, 9.2 పాయింట్లు సాధించిన బిందు, హాసిని, సందీప్ తదితరులకు కేక్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు రాజు, ప్రభాకర్, సోంబాబు, సోమేశ్వరరావు, కిరణ్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. 2003వ సంవత్సరంలో స్థాపించబడిన విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ 2008వ సంవత్సరం నందు 10వ తరగతి ప్రారంభించినట్లు, IIITలో 3 సీట్లు, ఏపీఆర్జేసీ నందు రాష్ట్ర స్థాయిలో 3 ర్యాంకులు, పాలిటెక్నిక్ నందు 8 ర్యాంకులు సాధించిన ఘనత తమ హైస్కూల్కే దక్కిందని రామకృష్ణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎడ్యుకేషన్ చరిత్రలో ముట్టైగూడెం మండలం నుంచి గత 4 సంవత్సరాలుగా అద్భుత విజయాలు సాధిస్తూ గ్రేడింగ్ విధానంలో కూడా అత్యధిక మంది ఎగ్జామ్కి అటెండ్ అయిన 18 మంది విద్యార్థుల్లో 10 మంది విద్యార్థులకి A1 గ్రేడ్స్ సాధించడం జరిగింది. అలాగే డివిజన్ ఫస్ట్ 9.8 గ్రేడింగ్ను కూడా మా స్కూల్ విద్యార్థిని పలివేల ప్రసన్న సాధించడం జరిగింది. అలాగే 9.7 ఇద్దరు, 9.5 ఒకరు, 9.3 ముగ్గురు, 9.2 ఇద్దరు, ఇలా 10 మంది విద్యార్థులకి A1 గ్రేడ్ సాధించడమే కాకుండా గ్రూప్స్లో 100% 10 మంది విద్యార్థులు సాధించడం, ఈ రూరల్ ఏరియాస్ నుంచి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ని సాధించడం అనేది ముట్టైగూడెం ఎడ్యుకేషన్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రిజల్ట్ ఇది. సో ఇక్కడున్న పేరెంట్స్కి, ఈ ముట్టైగూడెం మండలంలోని పేరెంట్స్ అందరికీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సందర్భంగా
ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకొని అనేక మోసాలకు గురవుతూ సరైన పటిష్టమైన పునాదులైన విద్యని తీసుకుంటూ ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి పిల్లల యొక్క జీవితాలతో ఎవరు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేయాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటులోనే ప్రశాంతమైన వాతావరణంలో అతి తక్కువ ఫీజులతో అనుభవజ్ఞైన ఫ్యాకల్టీ తోటి ఆల్ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ, గ్రూప్ సబ్జెక్ట్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ, మ్యాథమెటిక్స్కి అయితే రెగ్యులర్ అవర్స్లో అడిషనల్ పీరియడ్స్ స్టడీ అవర్స్ తోటి అందుబాటులో ఉన్న విద్యా సంస్థని కాపాడుకోవాల్సిన అవసరం, నిలబెట్టుకోవాల్సిన అవసరం. ప్రజా మద్దతు అనేది ఎక్కువ ఉంటే కనుక, అంటే పేరెంట్స్ యొక్క మద్దతు ఉంటే ఇంకా అనేక విజయాలు సాధించి మీ యొక్క విద్యార్థులు ఆడుకోవడానికి సువిశాలమైన మైదానంతో పాటు చదువుకోవడానికి గార్డెన్ ఏర్పాటు చేశారు. స్కూల్ గోడలపై జాతీయ నాయకుల చిత్రాలను వేసి వారి త్యాగాలను విద్యార్థులకు అర్థమయ్యేలా ఉంచారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి తీసుకొని పాఠ్యాంశాలు బోధించడం కారణంగానే ఈ విద్యా సంవత్సరంలో 18 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తే 10 మందికి A1 గ్రేడ్ రావడం గిరిజన ప్రాంతానికే తలమానికమని విద్యార్థుల తల్లిదండ్రులు సిటీ న్యూస్తో తెలియజేశారు. ప్రశాంతమైన వాతావరణంలో అతి తక్కువ ఫీజుతో సుదీర్ఘ ప్రాంత విద్యార్థులు విద్యారోహిణి హై స్కూల్ నందు విద్యను అభ్యసించేలా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి సీనియర్ ఫ్యాకల్టీతో ఒత్తిడి లేని విద్యనందిస్తున్న విద్యారోహిణి హై స్కూల్ ఫలితాలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధ్యాయుల బోధన, గైడెన్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే 10వ తరగతిలో 9.8 పాయింట్లు సాధించినట్లు ప్రసన్న సిటీ న్యూస్తో ఆనందం పంచుకుంది. గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జంగారెడ్డిగూడెం చెందిన బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి సయ్యద్ అజీజ్ అనే విద్యార్థి 9.7% సాధించి తమ పాఠశాల టాపర్ గా నిలిచాడని ప్రిన్సిపాల్ పివి వరలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వరలక్ష్మి విద్యార్థి అజీజ్లు సిటీ న్యూస్ తో మాట్లాడారు. 2వ బ్యాచ్ లోనే తమ పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ మహేష్ వర్మ, డైరెక్టర్ రాజు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ 10th 100% డిస్టింక్షన్స్ వచ్చింది. ఈ సంవత్సరం సెకండ్ బ్యాచ్ని మేము పంపించాం 10th. సో పంపిన సెకండ్ బ్యాచ్లోనే అజీజ్ నా స్టూడెంట్ 9.7 తోటి టౌన్ ర్యాంకర్గా వచ్చాడు. సో ఇది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది టీచర్స్, వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కృషి చేసిన ఫలితమే ఇది. కాకపోతే నేను గర్వపడేది ఏంటి అంటే మా పిల్లల్ని ఎప్పుడూ కూడా రాత్రి పగళ్ళు రుద్దడం అన్నది లేదు. వాళ్ళు చాలా ఈజీగా హ్యాపీగా చదువుకున్నారు. అండ్ చదువుకి ఆటకి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాము. దాని యొక్క ఫలితమే ఇది. గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో గ్రేడింగ్ విధానంలో కూడా టాప్ గ్రేడ్లు సంపాదించి సూర్య విద్యా సంస్థ విజయ భేరి మోగించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ESCH శ్రీనివాసరావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ 9.8 టాప్ గ్రేడ్ సంపాదించి 9.0 దాటి అత్యధిక విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 93 మంది హాజరవగా 91 మంది పాస్ అయ్యారని శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. ఈరోజు విడుదలైన 10th క్లాసు ఫలితాలలో మరి గ్రేడింగ్ విధానంలో కూడా సూర్య అత్యధిక గ్రేడ్ పాయింట్ సాధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 10 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఫలితాల సరళిలో ముందంజలో ఉండడం జరిగింది. గత 11 సంవత్సరాల్లో చూసినప్పుడు అత్యధిక సార్లు 10th క్లాస్లో మరి ఈ టౌన్ ఫస్ట్, డివిజన్ ఫస్ట్ సాధించిన సూర్య విద్యా సంస్థలు ఈ ఇయర్ కూడా మరి గ్రేడింగ్ విధానంలో కూడా 9.8 గ్రేడ్ పాయింట్లతో మరి ఈ డివిజన్లో, ఈ పట్టణంలో మరి అత్యధిక ఉత్తీర్ణత సాధించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఈ పాయింట్లు సాధించినటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా మా విద్యా సంస్థ తరపున, మా తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. 9.8 అన్నది మరి ఈ ఏరియాలోనే అత్యధికమైన గ్రేడ్ పాయింట్గా నమోదు కావడం జరిగింది. ఈ 9.8 గ్రేడ్ మా విద్యా సంస్థ నుంచి ఇద్దరికి, 9.7 నలుగురికి, అలాగే అత్యధిక విద్యార్థులకు 9.0 కంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్లు సాధించి ఈ ఏరియాలో అగ్రస్థానంలో నిలబడటం అనేది మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వచ్చే ఈ సంవత్సరం నుండి ప్రతి క్లాస్ రూమ్లో కూడా
న్యూఢిల్లీ వారి ఎడ్యుకామ్ వారితో టైఅప్ అయ్యి 15 క్లాస్ రూముల్లో వీడియో క్లాస్ అంటే స్మార్ట్ క్లాసెస్ని కూడా నిర్వహించడం అనేది ఈ పశ్చిమ గోదావరి జిల్లా అత్యధికమైన క్లాస్ రూములతోటి స్మార్ట్ క్లాస్ కూడా నిర్వహించడం ఈ ఇయర్ నుంచి ప్రారంభిస్తున్నాము. దీన్ని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క పిల్లల యొక్క మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతున్నది. మార్కులైన గ్రేడింగ్ విధానమైన ఎప్పుడు నెంబర్ 1 ప్రతిభ 2012 SSCలో ప్రతిభ ప్రభంజనం. లావణ్యరెడ్డి 9.8, మహాప్రియ 9.8, ఏ అనుష 9.8, నీలారెడ్డి 9.8, 100% ఉత్తీర్ణత. ఇలా గ్రేడింగ్ విధానంలో నెంబర్ 1 ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మళ్లీ పెట్రోల్ భారం మోపింది. బుధవారం అర్ధరాత్రి నుండి లీటర్ పెట్రోల్కు ₹8.50 పెంచారు. దీంతో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనదారులు బారులు తీరారు. ఒకేసారి ₹8 పైగా పెంచడంతో వాహనాధికారులు రేటు పెరగకుండానే తమ బల్ల ట్యాంకులను నింపుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ వారి అనుభవాలను తెలుసుకుంది. పెట్రోల్ రేటు ₹10 ఇంచుమించుగా పెరగడం అనేది సామాన్య జనానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు ఇలాగే పెంచడం వల్ల ఉద్యోగస్తులకి, సామాన్య జనానికి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల జరగడం అనేది చాలా దారుణం. కనుక ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్ రేటు నెలలకే 15 రోజులకు ఒకసారి రేటు పెరిగిపోవటం ఇది మహా విషాదకరం, బాధాకరం అండి. గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల నందు జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు విజయబేరి మ్రోగించారని ఆ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కాసర సుభాష్ రెడ్డి, సింధు రెడ్డిలు సిటీ న్యూస్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆనందోత్సాహాల మధ్య విద్యార్థులు కేక్ కట్ చేశారు. అలాగే విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. హైదరాబాద్ వంటి నగరాల్లో చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రిన్సిపల్ కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని చక్కగా మాకు అనుకున్న టైంకి పంపించి చాలా కోఆపరేట్ చేశారు. అందుకే ఈ విజయాన్ని నేను పేరెంట్స్కి అంకితం చేస్తున్నాను. నేను ఎందుకంటే ఏ ఒక్కరి విజయమో అది విజయంగా నేను ఎప్పుడు కూడా వర్ణించను. ఏదో ఒకళ్ళకి హైయెస్ట్ రావడం అలా కాకుండా ఏంటంటే మా అందరి పిల్లలు కూడా చాలా చక్కటి ప్రతిభ కనపరిచి చాలా చక్కటి మా పాయింట్స్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. ఏ ఒక్కరో ఇద్దరో 9.8 కాకుండా చాలా అత్యధికంగా అసలు 9 పాయింట్స్ పైన చాలామంది చేసుకోవడం జరిగింది. అలాగే టాలెంట్ టెస్టుల్లో కూడా చాలా ఈ సంవత్సరం మేము దగ్గరగా 9 స్టేట్ ర్యాంకులు, 8 స్టేట్ ర్యాంకులు, 9 ఏమో జిల్లా ర్యాంకులు, ఇంకా చాలా ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ అందరూ కూడా ఏంటంటే చాలా హ్యాపీగా మేము ఈ సంవత్సరం మేము ఫీల్ అవుతూ ఉన్నాం. మేము ఏదో ఒక మార్క్స్ క్రైటీరియాగా కాకుండా పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధి మా ధ్యేయంగా మేము నడుస్తూ ఉన్నాం. అలాగే ఏంటంటే వాళ్ళు గ్రేడ్లు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు, అన్నింటిలో కూడా మేము మా పిల్లలు ఎప్పుడు రెడీగా ఉంటారని చెప్పేసి ప్రతిభా పిల్లలు నిరూపించారు. So I'm very happy to say that our students have secured excellent GPA, grade point averages. We have secured 9.8, 9.7, 9.5, 9.3, 9. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 9.8 సాధారణంగా ఒక్కరికి ఇద్దరికి వస్తుంది, మాకు అనేక మందికి విద్యార్థులకు వచ్చింది. సో వీ హ్యావ్ స్టూడెంట్స్ హు హ్యావ్ సెక్యూర్డ్ 9.8, 9.7, 9.5. So we are very happy for this achievement and I want to congratulate all the students for this success and also 100% result, 100% success సాధించాము. So I want to thank all my teachers for this excellent. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిన సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం రాస్తా రోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిన సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెంలో బోసుబొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా
మానవహారం నిర్వహించి యూపీఏ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్, టీడీపీ రాష్ట్ర సెల్ కార్యదర్శి చిట్రోజు తాతాజీ, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫా, మహిళా నాయకురాలు అర్జున్ లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, మండవల్లి లక్ష్మయ్య, అబ్బిన దత్తాత్రేయ, రాజాన పండు, బూరుగుపల్లి సూరిబాబు, పెసరగంటి జయరాజు, మద్దిపాటి నాగేశ్వరరావు, పాతూరి అంబేద్కర్, ఎస్కే యాహూబ్, లాగు యోహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలి తమ ఆస్తులు పెంచుకోవడం కోసమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా దారుణంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు పెంచే విధంగా ₹8.50 పెంచడం జరిగింది. ఇది సామాన్య ప్రజలకు కూడా నడ్డివిచ్చే చర్యగా మేము భావిస్తున్నాం. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి 1 లక్ష కోట్లు, మరి డి రాజా 2 లక్షల కోట్లు స్కామ్లో దోచుకోవటం, మరి అదే రకంగా బొగ్గు స్కామ్లో 10 లక్షల కోట్లు, ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు లక్షల కోట్లని దోచుకొని ఈ రోజున ప్రజల మీద ఈ రకమైన భారాన్ని వేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా దోచుకున్న కోట్లని ప్రజలకి విస్తరింపజేస్తే పోతే జిల్లా వ్యాప్తంగా మేము ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రాలు చేస్తాం. ముఖ్యంగా ఈ ఏజెంట్ అడ్డుకుని వారిని కూడా మేము తీవ్రంగా అవసరం ప్రకటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు కానీ తిరగనేమో, మంత్రులు తిరగనేమో, ఎమ్మెల్యేలు తిరగనేమో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిత్యం పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు అన్నారు. గురువారం నుండి పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బైపాస్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గూడపాటి రాధాకృష్ణ, చలమల శ్రీను, కేమిశెట్టి మల్లిబాబు, పాసం రామకృష్ణ, కాసరు సురేష్ రెడ్డి, కాగితాల రామారావు తదితరులు పాల్గొన్నారు. గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రభుత్వం ఇచ్చిన గ్రేడ్ పాయింట్ల ప్రకారం అత్యధికంగా 9.8 పాయింట్లను ముగ్గురు, 9.7 పైబడి 10 మంది, 9.5 పైబడి 20 మంది, 9.3 పైబడి 31 మంది, 9.2 పైబడి 45 మంది, 9.0 పైబడి 54 మంది విద్యార్థులు పాయింట్లను సాధించినట్లు ప్రిన్సిపల్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. ఈ విజయాలను సాధించిన విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ సతీష్ చంద్, డైరెక్టర్ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ అభినందనలు తెలిపారు. 10వ తరగతి ప్రకటించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మన అప్లాండ్ ఏరియాలోని మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించారు. కొత్తగా ప్రకటించిన ఈ గ్రేడింగ్ విధానంలో 9.8 పాయింట్లతోటి ముగ్గురు విద్యార్థులు, 9.7 పాయింట్లతోటి 11 మంది విద్యార్థులు మా దగ్గర ఈ రిజల్ట్ సాధించడం జరిగింది. మొత్తం మీద 117 మందికి పరీక్ష హాజరవగా అందులో 54 విద్యార్థులు అంటే 46% విద్యార్థులు 9 పైన గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఇటువంటి అద్భుత విజయం సాధించడం అనేది మన ఏరియాలోని ప్రప్రథమం. దీన్ని సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులు